తాడిపత్రి పట్టణంలో నామినేషన్ల ప్రక్రియ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు. తాడిపత్రి పట్టణంలోని టైలర్స్ కాలనీలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వారికి వివరించారు. అందరం కలిసి పనిచేసి రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుందామని బీజేపీ నాయకులు కోరారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో మంగళవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బంది ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా మద్యం విక్రయించాలని అన్నమయ్య జిల్లా నిఘా విభాగ బృందం నోడల్ అధికారి చంద్రనాయక్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన చీరాలలో పోటీకి దిగిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తన చరిష్మా చాటుకున్నారు. దాదాపు కనుమరుగైన కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయడమే ఒక సాహసమైతే తన నామినేషన్ కార్యక్రమానికి ఆమంచి వ్యక్తిగత ఇమేజ్తో జనాన్ని భారీగా రప్పించారు. కొరిసిపాడు మండలం గుడిపాడు గ్రామంలో అద్దంకి ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ కు మద్దతుగా ఆయన కుమారుడు హర్షవర్ధన్ పర్యటించారు. గ్రామంలో మంచినీటి సమస్యని శాశ్వతంగా తొలగిస్తాను అని హామీ ఇచ్చారు. విద్యార్థి యువజన సంఘాల ఒంగోలు ఎంపీ అభ్యర్థి రాయపాటి జగదీష్ భారీ ర్యాలీతో రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ పై తన మద్దతుదారులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తమ్మళ్లపల్లె నామినేషన్ కేంద్రంలో పలు పార్టీలకు చెందిన అభ్యర్థుల నుంచి 5 నామినేషన్లు అందినట్లు రిటర్నింగ్ అధికారి రాఘవేంద్ర తెలిపారు. అనపర్తి అసెంబ్లీ కూటమి అభ్యర్థిపై సందిగ్ధత ఎట్టకేలకు తొలగింది. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి బీజేపీ అధిష్టానం బీఫామ్ అందజేసింది. అనపర్తి మండలం పీరా రామచంద్రాపురంలో ఈ నెల 2వ తేదీన జరిగిన చైన్ స్నాచింగ్ కేసును అనపర్తి పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కిషోర్ కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. మంత్రి బొత్స సత్యనారాయణ తనకు తండ్రి సమానులని ప్రజలంతా ఆశీర్వదించాలని జగన్మోహన్ రెడ్డి కోరినప్పుడు జనం కేరింతలు కొట్టగా మంత్రి బొత్స ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. వైసీపీ నరసన్నపేట అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ ఇటీవల ఆన్లైన్లో తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. అయితే తిరిగి తన నామినేషన్ పత్రాన్ని తన కుమారుడు రామలింగ నాయుడు కోడలు శ్రావణితో రెండవ సెట్ అందజేశారు. ఆమదాల వలస నియోజకవర్గాన్ని వెనక్కి నెట్టిన మహాగణుడు సభాపతి తమ్మినేని సీతారామని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలానికి చేరుకున్నారు. దీంతో ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గన్నవరం మండలం కేసరపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో బుధవారం ఉదయం ప్రస్తుత ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య నాని, జయసుధా దంపతులు కలెక్టరేట్లో ప్రత్యక్షమయ్యారు. ప్రజలు తన కుమారుణ్ణి ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. నెల్లూరు నగరంలోని విపిఆర్ నివాసంలో మాజీ కార్పొరేటర్ చందులూరు సుభాషిణి కుమారుడు గంగాధర్, వారి మిత్ర బృందం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నంలో నెల్లూరు జిల్లా వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు.
భీమవరం పట్టణంలో జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు నామినేషన్ వేసేందుకు ర్యాలీగా తరలి వెళ్లారు. గీతా మల్టీప్లెక్స్ దగ్గర నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు అభిమానులు కార్యకర్తల మధ్య ఊరేగింపుగా వెళ్లారు. భీమిలి వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం నుంచి రోడ్డు మార్గంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేపట్టారు. భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీలు నిర్వహించారు. 2019లో ఎన్నికల్లో ఓటమి నాలో కసి పెంచిందని, ఓడిపోయాక ఇక్కడి ప్రజల మనసు గెలిచేందుకు అహర్నిశలు కృషి చేస్తానని నారా లోకేష్ అన్నారు. ఇళ్లు లేని పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టించి తాళాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని శ్రీ కోదండ రామస్వామి శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు సీఎం జగన్ కీలక హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సీఎంను సిపిఎం సిపిఐ నేతలు కలిశారు. మంగళగిరి కొత్తపేట 2వ వార్డులో వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలు మరోసారి జగన్ని ముఖ్యమంత్రి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.